Good evening, students. My name is Munna Surendra Singh. I am coming from Apsara Polytechnic College, Bondapelli. ఇంతకు ముందు క్లాస్ వరకు మనం ఏం చెప్పుకున్నామంటే ఆల్రెడీ థియరీ పార్ట్ అయింది. ఉమెన్ ఐ, కలర్ఫుల్ వరల్డ్, మానవుడి కన్ను, రంగుల ప్రపంచం. ఓకే, దాని తర్వాత ప్రీవియస్ ఇయర్స్ అంటే 2019, 2018 లైక్ దట్ ప్రీవియస్ ఇయర్లోంచి వచ్చిన బిట్స్ అన్నీ కూడా ఇప్పుడు సాల్వ్ చేయడం జరుగుతుంది. మనం కాన్సెప్ట్ అయిపోగానే అక్కడ కొన్ని బిట్స్ కూడా సాల్వ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో ఎలాంటి బిట్స్ వస్తాయి, లాస్ట్ ఇయర్ వరకు ఎన్ని బిట్స్ వచ్చాయి అవన్నీ వన్స్ చెక్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2019లో వచ్చిన క్వశ్చన్ని చూడండి. పికప్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఫాలోయింగ్ ద సెంటెన్స్. ఓకే, ఇచ్చిన 2 సెంటెన్స్ తాలూకా కరెక్ట్ ఆన్సర్స్ కాదో చెక్ చేసుకోవాలి. మయోపియా ఈజ్ ఆల్సో ఏ నియర్ సైటెడ్నెస్. చూడండి, ఎప్పుడైనా మీకు కొన్ని దానికి మీనింగ్స్ తెలియలేదు అనుకోండి, సపోజ్ ఇంగ్లీష్ మీడియం ఉన్నారు, సైటెడ్నెస్ అనే మీనింగ్ తెలియకపోతే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో క్వశ్చన్ కూడా చదవండి. అలా అయితే ఈజీగా ఆన్సర్స్ చేసేయగలరు. ఒకసారి సెకండ్ పాయింట్ కూడా చదువుతున్నాను. హైపర్మెట్రోపియా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫార్ సైటెడ్నెస్. ఓకే, ఈ క్రింది వాక్యం నుండి సరైన సమాధానాన్ని ఎంపిక చేసుకోండి. హస్తదృష్టి కలవారు దగ్గర వస్తువును స్పష్టంగా చూడగలరు. ఓకే, సైటెడ్నెస్ అంటే మీనింగ్ ఏంటి? స్పష్టంగా చూడగలరు. ఓకే, దీర్ఘదృష్టి కలవారు దూరపు వస్తువులను స్పష్టంగా చూడగలరు. మనం మయోపియా, హైపర్మెట్రోపియా చెప్పినప్పుడు ఏం చెప్పుకున్నాం? మయోపియా అయితే దగ్గర ఉన్నవి కనబడతాయి, బాగా దూరంగా ఉన్నవి కనబడవు. హైపర్మెట్రోపియాలో దూరంగా ఉన్నవి బాగా కనబడతాయి, దగ్గరగా ఉన్నవి కనబడవు. ఇది ఇచ్చిన స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడు చూడండి. మయోపియా అనేది దగ్గరగా ఉన్న వస్తువులు బాగా కనపడతాయి. నెక్స్ట్ హైపర్మెట్రోపియా అనేది ఫార్ అంటే దూరంగా ఉన్న వస్తువులను బాగా కనపడతాయి. కాబట్టి ఇచ్చిన రెండు ఆప్షన్స్ ఏంటి? ట్రూ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. రెండు కూడా ట్రూ అంటే రెండు కూడా కరెక్ట్ ఆన్సర్స్. ఇప్పుడు ఇచ్చిన 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, 4 ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏ ఓన్లీ ట్రూ, సెకండ్ ఆప్షన్ బి ఓన్లీ ట్రూ, థర్డ్ ఆప్షన్ బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ, బోత్ ఏ అండ్ బి ఆర్ ఫాల్స్. మనకి ఇచ్చిన స్టేట్మెంట్లు రెండు కూడా ట్రూ స్టేట్మెంట్స్ కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బోత్ ఏ అండ్ బి ఆర్ ద ట్రూ స్టేట్మెంట్స్. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది కదా? మయోపియా, హైపర్మెట్రోపియా కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా, దాన్ని బట్టి బిట్. ఒక మయోపియా అంటే దగ్గరగా ఉన్నవి బాగా కనపడతాయి, హైపర్మెట్రోపియా అంటే దూరంగా ఉన్నవి బాగా కనపడతాయి. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆల్రెడీ సో మెనీ స్టూడెంట్స్ కెన్ సాల్వ్ ద క్వశ్చన్ ఆల్సో. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మనకి బిట్ను ఆల్రెడీ కామెంట్ బాక్స్లో టైప్ చేశారు. వెరీ గుడ్ స్టూడెంట్స్, కీప్ ఇట్ అప్. ఓకే, మూవ్ టు ద నెక్స్ట్ బిట్. 2019లో ఇది సెకండ్ బిట్ చూడండి. వెన్ అన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ డిస్టెన్స్ 5 సెంటీమీటర్స్. ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉంది? 5 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద ఉమెన్, అంటే మన కంటి నుంచి 5 సెంటీమీటర్స్ దూరంలో ఉంది. ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ ఏ డిస్టెన్స్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అని అడిగాడు. చూడండి, ఒక వస్తువు మానవుడి కంటి నుండి 5 సెంటీమీటర్ల దూరంలో ఉంచినప్పుడు ఏర్పడు ప్రతిబింబ దూరము. ఓకే, చూడండి, మనకి చిన్నప్పుడు క్లాసెస్ చెప్పినప్పుడు ఎవరైనా టీవీకి దగ్గరగా కూర్చోకండి, టీవీ నుంచి కనీసం 15 సెంటీమీటర్ల దూరంలోనైనా కూర్చోమంటారు. ఎందుకు? అక్కడ ఉండే ఆబ్జెక్ట్ని క్లియర్గా చూడొచ్చు. దగ్గరలో కూర్చుంటే అక్కడ వచ్చే బొమ్మలు కానీ ఏవి మనకి అంత క్లారిటీగా కనపడవు. సపోజ్ ఏదైనా పెన్సిల్ తీసుకొని 5 సెంటీమీటర్స్ దగ్గరలో మీ కంటి దగ్గర ఉంచితే కరెక్ట్గా ఆబ్జెక్ట్ని చూడలేమన్నమాట. సో ఇది ఒక అప్లికేషన్ బిట్. ఓకే, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చినంత మాత్రం ఇమేజ్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసేదానికి మనకు అక్కడ ఎలాంటి ఫార్ములాస్ కూడా లేవు. ఓకే, మీకు ఇలా ఇచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఏదో ఒక వాల్యూ 5/2 2.5 ఏదో పెట్టేస్తారు అనమాట. అలా కాదు, కొంచెం ఆలోచించాల్సిన బిట్. 5 సెంటీమీటర్స్ దూరంలో ఉన్న వస్తువుని పెట్టుకుంటే ఆ ఆబ్జెక్ట్ అనేది మనకి క్లియర్గా కనపడదు. సో ఆన్సర్ ఈజ్ 4. ఓకే, 5 సెంటీమీటర్ల దూరంలో ఉంచాం కాబట్టి స్పష్టమైన ప్రతిబింబం ఏర్పడదు. ఓకే స్టూడెంట్స్, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 2019లో థర్డ్ బిట్. క్వశ్చన్ని జాగ్రత్తగా చదవండి. ద సన్ డస్ నాట్ అపియర్స్ రెడ్ డ్యూరింగ్ ద నూన్. అంటే మధ్యాహ్నం సమయంలో సూర్యుడు అనేవాడు ఎర్రగా కనబడ్డు. దానికి గల కారణం, మధ్యాహ్నం వేళ సూర్యుడు ఎర్రగా కనబడ్డు ఎందుకని. ఓకే, ఆప్షన్స్ చదవండి కొంచెం ఫాస్ట్గా. అన్ని కాంతి రంగులు
పరిక్షేపణం చెందకుండా కంటికి చేరుతాయి. ఆల్ కలర్స్ రీచెస్ అవర్ ఐ వితౌట్ స్కాటరింగ్. స్కాటరింగ్ అవ్వకుండా జరుగుతున్న కలర్స్ కాదు. నెక్స్ట్, ఆల్ కలర్స్ గెట్ స్కాటర్డ్ ఆన్ రీచింగ్ అవర్ ఐ. కలర్స్ అన్నీ స్కాటర్డ్ అయిపోతాయి. స్కాటర్డ్ అంటే స్కైలో కలిసిపోతాయి. అన్ని కాంతి రంగులు పరిక్షేపణం చెంది కంటికి చేరుతాయి. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. వైట్ లైట్ కెన్ స్కాటర్డ్ ఇంటూ 7 డిఫరెంట్ కలర్స్, డిస్పర్స్డ్ ఇంటూ 7 డిఫరెంట్ కలర్స్. ఓకే, మనం ఇంకొకటి ఏం చెప్పాలంటే స్కై బ్లూగా ఉండడానికి గల కారణం కూడా స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఓకే, అది కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఏమవుతాయి, అన్ని కలర్స్ కూడా స్కాటరింగ్ అనేది జరుగుతుంది. రెడ్ గెట్ స్కాటర్డ్. రెడ్ అనేది ఒకటే ఉంటుంది ఏంటి ఇబ్జిఆర్లో. టోటల్ 8 కలర్స్ ఉంటాయి కాబట్టి అన్నీ స్కాటర్డ్ అవుతాయి. స్పెషల్గా రెడ్డే ఇచ్చాడు ఇక్కడ. కాదు, ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్, స్కాటర్డ్ కాదు అన్నాడు రెడ్ కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదు. చూడండి, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ కావు, ఓన్లీ ఒక ఆప్షన్ రైట్. దట్ ఈస్ ఆల్ కలర్స్ గెట్ స్కాటర్డ్ ఆన్ రీచింగ్ అవర్ ఐ. ప్రతి కలర్ స్కాటర్ అయి మన కంటికి కనబడతాయి. కాబట్టి చూడండి ఏమవుతుంది, మధ్యాహ్నం వేళ అన్ని కలర్స్ స్కాటరింగ్ అనేది జరుగుతుంది కాబట్టి డస్ నాట్, అప్పుడు రెడ్గా కనబడుతుంది అనమాట సూర్యుడు. ఓకే, స్కాటరింగ్ ఆఫ్ లైట్కి మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే స్కై అపియర్స్ టు బి బ్లూ కలర్. నీలం రంగులో ఆకాశం ఉండడానికి గల కారణం కూడా స్కాటరింగ్ ఆఫ్ లైట్, పరిక్షేపణం మాత్రమే కారణం. ఓకే స్టూడెంట్, ప్లీజ్ నోట్ ఇట్. ఓకే, నెక్స్ట్ గో టు 2018. 2018లో ఇచ్చిన ఫస్ట్ బిట్ చూడండి. ఈ లెసన్ హోమ్ అనే కలర్ఫుల్ వర్డ్ నుంచి టు కరెక్ట్ వన్స్ మయోపియా. ఇచ్చిన మయోపియాకి సెట్ అయిన ఆప్షన్స్ ఏంటి? ద సెలెక్టెడ్ లెన్స్ షుడ్ ఫార్మ్స్ ఏ ఇమేజ్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ చేస్తుంది? ఏదైనా లెన్స్ తీసుకుంటాం కదా, ఆ లెన్స్ ఎక్కడ ఫామ్ చేస్తుంది? అశ్వదృష్టితో నివారణకు వాడే కటకం ఏర్పరచవలసిన ప్రతిబింబ స్థానం. చూడండి, మనకి మయోపియా అంటే ఏం తెలుసు? దగ్గరవి కనబడతాయి, దూరంవి కనబడవు. దూరంవి కనబడవు కదా. చూడండి, దూరం కనబడినప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం? కాన్కేవ్ లెన్స్. ఓకే, కాన్కేవ్ లెన్స్ యూజ్ చేసి ఏం చేస్తామంటే దూరంగా ఉన్నవి కూడా చూడడానికి ఉపయోగిస్తాం కదండి. కాబట్టి ఏమైంది ఆన్సర్? గరిష్ట దూర బిందువు వద్ద ఆర్ ఫార్ పాయింట్. ఓకే, ఒక ఆబ్జెక్ట్ని చూడడానికి అంటే దాని తాలూకా ఇమేజ్ చూడడానికి వాడే లెన్స్ అయితే కాన్కేవ్ లెన్స్. దూరంగా ఉన్నది కనబడడం గురించి అంటే ఏదైతే లెన్స్ వాడతామో ఈ లెన్స్ పెట్టుకుంటే దూరంవి కూడా కనబడతాయి. ఓకే, అక్కడ మయోపియా అనే డిఫెక్ట్ అనేది రెడ్యూస్ అంటే తగ్గుతుంది, సాల్వ్ చేసుకోవచ్చు అనమాట బై యూజింగ్ కాన్కేవ్ లెన్స్ ఫర్ ద ఫార్ పాయింట్. ఫార్ పాయింట్ అంటే దూరంగా ఉన్నవి కనబడడం కోసం. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ డిస్పర్షన్ ఇస్. డిస్పర్షన్కి ఎగ్జాంపుల్ కాంతి విక్షేపణకు ఉదాహరణ. ఓకే, ఆప్షన్స్ ఒకసారి చదవండి. సూర్యాస్తమయం సమయంలో సూర్యుడు ఎరుపుగా కనిపించడం, రెడ్ కలర్ ఆఫ్ స్కై, సన్ డ్యూరింగ్ సన్సెట్. సెకండ్ వన్ ఇంద్రధనస్సు, రెయిన్బో. థర్డ్ వన్ ఆకాశం యొక్క నీలపు రంగు, బ్లూ కలర్ ఆఫ్ స్కై. నెక్స్ట్ మొక్కలపై నీటి బిందువులు, డ్రాప్లెట్స్ ఆన్ ప్లాంట్స్. ఓకే, డ్రాప్లెట్స్ ఆన్ ప్లాంట్స్ ఎక్కడ కనబడుతుంది? డ్యూ దగ్గర కనబడుతుంది. అంటే ఇది ప్యూర్లీ డిపెండ్ ఆన్ ఫస్ట్ లెసన్ హీట్లో. ఓకే, ఉష్ణం తాలూకా లెసన్ నుంచి ఇచ్చాడు ఈ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ చూడండి, ఆకాశం నీలం రంగుగా కనబడడానికి స్కాటరింగ్ అని చెప్పుకున్నాం కాబట్టి ఇది కూడా కాదు. మనకు అడిగింది డిస్పర్షన్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, రెయిన్బో. ఏమవుతుంది? వైట్ లైట్ డిస్పర్స్డ్ ఇంటూ 7 డిఫరెంట్ కలర్స్. ఓకే, అంటే అక్కడ ఏం ఫామ్ అవుతుంది? 7 డిఫరెంట్ కలర్స్ విడిపోయి రెయిన్బో అనేది ఫామ్ అవుతుంది. అంటే ఈ ఆప్షన్ కరెక్ట్. ఓకే, అలా ఉంచండి. ఫస్ట్ ఆప్షన్ కూడా చదవండి. రెడ్ కలర్ ఆఫ్ సన్ డ్యూరింగ్ సన్సెట్. అక్కడ కూడా ఏం జరుగుతుంది? స్కాటరింగ్ ఆఫ్ లైట్. స్కాటరింగ్ జరగడం వల్లే కదా సన్ అపియర్స్ టు బి రెడ్. ఓకే, కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదు. అంటే మనకి ఇచ్చిన 3 ఆప్షన్లు డిస్పర్షన్ మీద ఎగ్జాంపుల్స్ కాదు. ఓన్లీ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఈస్ ఇంద్రధనస్సు, రెయిన్బో ఫార్మేషన్. కాంతి విక్షేపణకు ఉదాహరణ ఏంటంటే ఇంద్రధనస్సు ఎలా ఫామ్ అవుతుందో చెప్తాడు, ద రెయిన్బో ఫార్మేషన్. దేర్ఫోర్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అవర్ నెక్స్ట్ బిట్ చూడండి. అరేంజ్ ద ఫాలోయింగ్ కలర్ ఆఫ్ లైట్. అంటే ఇచ్చిన కలర్స్ని జాగ్రత్తగా చూసుకోండి. అరేంజ్ ద ఫాలోయింగ్ కలర్ ఆఫ్ లైట్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద వేవ్ లెన్స్.
వేవ్ లెంగ్త్ తక్కువ నుంచి ఎక్కువకి రాయమన్నాడు. ఓకే చూడండి ఆప్షన్స్ బ్లూ, రెడ్, వైలెట్ ఆడిచ్చిన కలర్స్. ఓకే క్రింది వాటిలో రంగులు వాటి తరంగ ధైర్యాలను ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి. ఓకే కలర్స్ ఇచ్చాడు బ్లూ, రెడ్, వైలెట్. ఓకే దీని తాలూకా వేవ్ లెంగ్త్ చూడండి. దేని తాలూకా వేవ్ లెంగ్త్ ఎక్కువ, దేని తాలూకా వేవ్ లెంగ్త్ తక్కువ. చూడండి రెడ్ తాలూకా వేవ్ లెంగ్త్ ఎక్కువ. ఓకే రెడ్ ఎక్కువగా వేవ్ లెంగ్త్ ఉంటుంది. మనం విబ్జార్లో తీసుకున్నట్టయితే మనం ఆల్రెడీ బిట్స్లో కూడా చెప్పుకున్నాం వేవ్ లెంగ్త్ ఆఫ్ రెడ్ ఈస్ మోర్ అండ్ వైలెట్ ఈస్ లెస్. ఓకే రెడ్ తాలూకా వేవ్ లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది, వైలెట్ తాలూకా వేవ్ లెంగ్త్ తక్కువగా ఉంటుంది. ఓకే చూడండి నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అడిగాడు అనుకోండి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైలెట్ ఈస్ మోర్, రెడ్ ఈస్ లెస్. ఫ్రీక్వెన్సీ అడిగితే వైలెట్కి ఎక్కువగా ఉంటుంది, రెడ్కి తక్కువగా ఉంటుంది. చూడండి ఏవైతే రెడ్ తాలూకా వేవ్ లెంగ్త్ వైలెట్ కన్నా ఎక్కువ అంటే గ్రేటర్ దెన్ సింబల్. ఓకే మనం కలర్ కోడింగ్ తీసుకున్నాం అనుకోండి విబ్జిఆర్. చూడండి VIBGYOR విబ్జిఆర్. రెడ్ తాలూకా వేవ్ లెంగ్త్ ఎక్కువ, దేంతో కంపేర్ చేసుకుంటా వైతో. మరి ఇంకో కలర్ ఎక్కడుంది బ్లూ. బ్లూ ఎక్కడుంది వైలెట్కి రెడ్కి మిడిల్లో ఉంది. అంటే రెడ్ గ్రేటర్ దాన్ బ్లూ గ్రేటర్ దాన్ వి. ఓకే వేవ్ లెంగ్త్ తాలూకా రిలేషన్షిప్ ఇలాగే ఉంటుంది. రెడ్కి ఎక్కువగా ఉంటుంది, వైలెట్కి తక్కువగా ఉంటుంది. బ్లూకి వచ్చేసరికి అటుకిటికి మధ్యలో ఉంటుంది. కాబట్టి ఆర్డర్ ఏమైంది డిక్రీజింగ్ ఆర్డర్ రెడ్ బ్లూ వైలెట్. వేవ్ లెంగ్త్ తాలూకా ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్. ఓకే స్టూడెంట్స్ ప్లీజ్ నోట్ ఇట్. రెడ్ బ్లూ వైలెట్ ఇచ్చిన ఆప్షన్స్లో చూడండి ఆర్డర్ ఎలా ఉందో. రెడ్ గ్రేటర్ దాన్ బ్లూ గ్రేటర్ దాన్ వైలెట్. అంటే మనకు ఇచ్చిన ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. దేర్ఫోర్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే రిమైనింగ్ ఆప్షన్స్ చూసుకోండి. ఏదైనా రెడ్ వైలెట్, రెడ్ ముందు ఉండాలి వైలెట్ లాస్ట్ ఉండాలి. ఇక్కడ లేదు, ఇక్కడ వైలెట్ ముందు ఉంది లేదు, రెడ్ లాస్ట్ ఉంది. ఓకే కంపేర్ చేసుకుంటే ఈ ఆప్షన్ క్వైట్లీ ఆపోజిట్ అనమాట. దీనికి ఆప్షన్కి ఆప్షన్ క్వైట్లీ ఆపోజిట్. ఒకవేళ ఇలా ఇచ్చినప్పుడు ఈ ఆప్షన్ దేనికి ఆన్సర్ అవుతుందంటే ఫ్రీక్వెన్సీ తాలూకా ఆన్సర్. ఎందుకు ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైలెట్ ఈజ్ మోర్ దాన్ బ్లూ మోర్ దాన్ రెడ్. ఎందుకంటే రెడ్ తాలూకా ఫ్రీక్వెన్సీ తక్కువ. ఓకే ఓకే నెక్స్ట్ బిట్ పిక్ అప్ ద ఫాల్స్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. కిందన వాటిలో తప్పు వాక్యం తాలూకు స్థానం చూపించండి. కింద కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడు, ఆ సెంటెన్సెస్లో ఏవి రైటు ఏవి రాంగో చెప్పాలి. ఫస్ట్ చూడండి ఫస్ట్ స్టేట్మెంట్. కంటి కటకం నిజ ప్రతిబింబాన్ని ఏర్పడుస్తుంది. ఎస్ ఐలెన్స్ ఈజ్ ఫార్మ్స్ ఏ రియల్ ఇమేజ్. అంటే ఈ స్టేట్మెంట్ రైట్, కానీ మనకి ఇచ్చింది ఏంటి ఫాల్స్ స్టేట్మెంట్ అనేది అడిగాడు. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ రెటీనా, రెటీనాపై ప్రతిబింబం పడుతుంది. అంటే ఈ స్టేట్మెంట్ కూడా రైట్. ఓకే నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి. కొరీనా కంటైన్స్ రాడ్స్ అండ్ కోన్స్. దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఎందుకు సిలరీ మజిల్స్ కంటైన్స్ కోన్స్ అండ్ రాడ్స్. అంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో ఇది తప్పు. కర్ణీయ దండాలు మరియు శంకువులు ఉంటాయి అంటే తప్పు. నెక్స్ట్ ఫోర్త్ వన్. కంటి కటకానికి మరియు రెటీనాకు మధ్య దూరం 2.5 సెంటీమీటర్ ఉండాలి. అంటే ఈ స్టేట్మెంట్ రైట్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద లెన్స్ అండ్ రెటీనా అబౌట్ 2.5 సెంటీమీటర్స్. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్ తప్పు ఆప్షన్? తప్పుగా ఉన్న ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 3 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. దేర్ఫోర్ ద స్టేట్మెంట్ ఇచ్చిన 4 స్టేట్మెంట్లో ఏది రాంగ్ స్టేట్మెంట్? థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. కాబట్టి మీరు థర్డ్ బిట్ ఆన్సర్ని టైప్ చేయాలి. ఓకే స్టూడెంట్స్, మిగిలినవన్నీ కూడా రైట్ స్టేట్మెంట్. క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. ఫాల్స్ స్టేట్మెంట్ ఏది ఇందులో? థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ద ఫాల్స్ స్టేట్మెంట్. సో మీరు ఇచ్చిన ఓఎంఆర్ షీట్లో థర్డ్ బిట్ మాత్రమే రాయాలి. ఓకే ప్లీజ్ నోట్ ఇట్. ఓకే నెక్స్ట్ బిట్ 2018లో 5th బిట్. వెన్ వీ ఎంటర్ ద సినిమా హాల్ వీ కెనాట్ సీ ప్రాపర్లీ ఫర్ ఏ షార్ట్ టైం. కొంత సమయానికి మనం ఏం చేస్తామంటే ఆ ఇమేజ్ని సరిగ్గా చూడము. దానికి గల కారణం మనం సినిమా థియేటర్లోనికి వెళ్ళిన కాసేపటికి కంటి సరిగ్గా కనిపించదు. దీనికి గల కారణం చూడండి. కంటి కటకం అపారదర్శక మార్గము. అంటే ఐ లెన్స్ బికమ్స్ ఒపాక్యూ. ఒపాక్యూ అంటే డస్ నాట్ పాసెస్ ద లైట్. అలాంటప్పుడు మనకి ఎలా కనబడుతుంది? దాంట్లో ఎలాంటి లైట్ పాస్ అన్నప్పుడు
అంటే ఇది కాదు. నెక్స్ట్ కనుపాప తెరుచుకోకపోవడం. కనుపాప ఎవరికి తెరుచుకోదు? పూర్తిగా చనిపోయిన వాళ్ళకి తెలుసుకోదు, బతుకున్న వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఈ ఆప్షన్ కూడా తప్పు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ సిలరీ కండరాలు స్పందించకపోవడం. స్పందించకపోతే చూడండి, సిలరీ మజిల్ స్పందించకపోతే మన ఐస్ అనేవి బాగా కనిపించవు కాబట్టి ఈ ఆప్షన్ కూడా తప్పు. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏదో మిగిలిపోయింది చూడండి, అడ్జస్ట్మెంట్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ పీపుల్ టేక్ సమ్ టైం. మన కనుబొమ్మ సర్దుబాటుకి కొంత సమయం పడుతుంది. టేక్ సమ్ టైం ఎందుకు? చూడడానికి అంటే ఏదైనా ఆబ్జెక్ట్, ఎందుకంటే ఒక్కసారి లైటింగ్ అంటే సినిమా హాల్ లైటింగ్కి వెళ్తాం, మొత్తం డార్క్ రూమ్లో ఒక సినిమా చూస్తాం కాబట్టి కొంత సమయం అనేది తీసుకుంటుంది. దేర్ఫోర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నోటింగ్. ఓకే, 2017లో ఫస్ట్ వీక్ చూడండి, ద మ్యాక్సిమం అండ్ మినిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ఐలాండ్. మ్యాక్సిమం వాల్యూ అండ్ మినిమం వాల్యూ అడిగాడు. కంటి కటకం యొక్క గరిష్ట మరియు కనిష్ట నాభ్యంతరాలు వరుసగా. ఇది చాలా డైరెక్ట్ బిట్, మీకు ఆల్రెడీ నేను లెసన్లో చెప్పాను. హైయెస్ట్ ఎంత ఉంటుంది? 2.5 సెంటీమీటర్స్. ఓకే, మ్యాక్సిమం ఎంత ఉంటుంది? మినిమం 2.27 సెంటీమీటర్స్. ఇది గరిష్ట వాల్యూ, ఇది కనిష్ట వాల్యూ. గరిష్ట కనిష్ట వాల్యూ. ఫోకల్ లెంత్ ఆఫ్ ఐలాండ్స్, మ్యాక్సిమం మినిమం వాల్యూస్, డైరెక్ట్ బిట్. చూడండి 2.5, 2.27 ఎక్కడ ఉన్నాయో చూడండి. ఫస్ట్ ఆప్షన్ 2 సెంటీమీటర్స్, 1 సెంటీమీటర్స్. ఇక్కడ 2.5 ఉంది కానీ 1.5 ఇచ్చినట్టే, ఈ ఆప్షన్ కాదు. థర్డ్ ఆప్షన్ 2.5 సెంటీమీటర్స్, 2.27. థర్డ్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. ఈ 25 సెంటీమీటర్స్ టు 2.27 సెంటీమీటర్స్. చూడండి ఇక్కడ పాయింట్ ఉండాలి, మనం తీసుకున్న ఆప్షన్లో పాయింట్ ఉంది, ఎందుకంటే మీకు అప్పుడే చెప్పినప్పుడు 2.5 నుంచి 2.27 సెంటీమీటర్స్ వద్ద ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ ఉంటుంది అని. ఇక్కడ పాయింట్ ఇవ్వలేదు, కన్ఫ్యూజ్ అయితే పెట్టేస్తారు, అది కాదు. 2.5 సెంటీమీటర్స్ టు 2.27 సెంటీమీటర్స్. therefore ఆప్షన్ ఈస్ 3. A doctor advised to use 40 lens. The focal length of the lens is. చూడండి ఈ క్వశ్చన్ ఏమడిగాడు, డాక్టర్ తాలూకా పవర్ ఆఫ్ లెన్స్ ఇచ్చాడు. ఎంత వాడమన్నాడు? పవర్ ఆఫ్ లెన్స్ 4D వాడమన్నాడు. దాని తాలూకా ఫోకల్ లెంత్ కనుక్కోమన్నాడు. పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై పవర్ ఆఫ్ లెన్స్. ఓకే, మన క్వశ్చన్లో పవర్ ఆఫ్ లెన్స్ ఇచ్చాడు 1/4. చూడండి 1 అనేది 1 వేసుకున్నాను, టీకి బదులుగా 4. ఓకే, 1/4. 0.042 8 2 ఉంది కాబట్టి చూడండి 2 చిన్నది పాయింట్ ఉంది కాబట్టి 0. 4 5 20 అంటే 0. therefore చూడండి పవర్ ఆఫ్ లెన్స్ ఇచ్చాడు, ఫోకల్ లెంత్ కనుక్కోమన్నప్పుడు చూడండి నేను బై మిస్టేక్ చేశాను, సేమ్ మిస్టేక్ మీరు చేయకండి. ఎప్పుడైనా పవర్ ఆఫ్ లెన్స్ ఇచ్చినప్పుడు మనం ఫార్ములా ఏం చేసుకోవాలని చెప్పాను, 100/F. ఓకే, కాబట్టి 100/P. ఓకే స్టూడెంట్స్, ఇలా ఇచ్చినప్పుడు చూసారా నేను కూడా బై మిస్టేక్ చేశాను, సారీ 4 వేసుకున్నాను. divisible/100. ఎందుకు? పవర్ ఆఫ్ లెన్స్ సెంటీమీటర్స్లో ఉంది చూడండి, ఆప్షన్స్లో సెంటీమీటర్స్ ఉన్నప్పుడు ఫార్ములా చెప్పాను కదా 100/F అని. ఓకే స్టూడెంట్స్, 4 2s 8 2 0 4 5s 20 0. ఆన్సర్ ఈస్ 25. 25 ఆన్సర్, 25 సెంటీమీటర్. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 2017లో నెక్స్ట్ వీక్ ద ఫంక్షన్ ఆఫ్ రాడ్స్ ఆఫ్ ద రెటీనా ఈస్. ఓకే, రెటీనాలో ముందు దండలు పనిచేయాలి, రెటీనాలో రాడ్స్ ఎలా పనిచేస్తాయని అడిగాడు. చూడండి మనం ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పుకున్నాం. రాడ్స్ తరకు ఫంక్షన్ ఏంటంటే ఐడెంటిఫై ద కలర్ ఆఫ్ లైట్. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదండి, ఆ కలర్ ఆఫ్ లైట్ ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి వాడే దాన్ని ఏమంటాం? రాడ్స్. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ చూడండి మనం ఏదైతే ప్రిజం యాక్టివిటీ తీసుకున్నామో, ప్రిజం యాక్టివిటీలో ఏమవుతుంది, లైట్ సర్టెన్ పొజిషన్ వరకు వెళ్తుంది, అంటే డీవియేషన్ జరుగుతుంది అన్నాం. డీవియేషన్ సపోజ్ ఇది ముందున్న స్పాట్. ఓకే, ఈ స్పాట్ నుంచి ఈ పాయింట్ వరకు డీవియేషన్ అనమాట, అంటే ఇక్కడ వరకు వెళ్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఒక పాయింట్ దగ్గరకు వచ్చి కాన్స్టెంట్గా ఉండిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ బిట్లో అదే అడిగాడు.
What is the deviation of by using prism activity? Deviation is constant or moving something changes its focal length. అలా అడిగితే ఏమంటారు చూడండి, సమ్ పొజిషన్ వరకు డీవియేషన్ అవుతుంది అండ్ మస్ట్ బి కాన్స్టెంట్. ఓకే స్టూడెంట్స్, ఈ బిట్ నోట్ చేసుకోండి, నా బిట్ గురించి మళ్ళీ చెప్తాను. ఓకే నెక్స్ట్ బిట్ చూడండి, విత్ ఇంక్రీజెస్ ఇన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ విత్ ద లైట్ రే ఆన్ ద ప్రిజం. ప్రిజం యాక్టివిటీ చూసుకున్నట్టయితే స్టార్టింగ్ ఇనిషియల్ గా ట్రావెల్ అవుతుంది. డీవియేషన్ అంటే ఏదైనా లిక్విడ్ వేసినప్పుడు, ఏదైతే ప్రిజం యాక్టివిటీ తీసుకున్న దాంట్లో లిక్విడ్ వేసినప్పుడు కొంత డీవియేషన్ అవుతుంది కదా, ఇక్కడ వరకు డీవియేషన్ అయింది అంటే ఈ యాంగిల్ నుంచి ఇంతవరకు డీవియేషన్ అనేది జరిగింది. ఆఫ్టర్ డీవియేషన్ అంటే మనం ప్రిజం ఇలా రొటేట్ చేసాం అనుకోండి, డీవియేషన్ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, ఈ ఫిక్స్డ్ పాయింట్ అంటే ఇంతవరకే డీవియేషన్ అయింది కాబట్టి ఆ పాయింట్ అనేది ఈ ఫైనల్ పాయింట్లో ఉండిపోతుంది, అక్కడి నుంచి డీవియేషన్ అనేది జరగదు. ఓకే చూడండి ఇచ్చిన ఆప్షన్స్, రిమైన్స్ కాన్స్టెంట్, కాన్స్టెంట్గా ఉండిపోతుందా లేదు, డీవియేషన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఇంక్రీజెస్ అంటే ఇంక్రీజెస్ అవుతుంది, అండ్ దెన్ డిక్రీజెస్ అవుతుందా లేదు, రిమైన్స్ కాన్స్టెంట్గా ఉండిపోతుంది. దేర్ఫోర్ ఆన్సర్ ఈస్ 4. ఓకే స్టూడెంట్స్, దీని తర్వాత ఇచ్చిన బిట్ ఏంటంటే సివి రామన్ ఏం కనుక్కున్నారు, స్కాటరింగ్ ఆఫ్ లైట్, కాంతి విశ్లేషణ చెందడాన్ని సివి రామన్ డిస్కవర్ చేశాడు. దీంతో ప్రీవియస్ ఇయర్ బిట్స్ అయింది. నెక్స్ట్ టాపిక్ లో ఎలక్ట్రిక్ కరెంట్ స్టార్ట్ చేద్దాం. సో థ్యాంక్ యూ.